మనంబుల ఉండెడి అమ్మా దుర్గమ్మా అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధీత్సుత కవిత్వ పటుత్వ మహత్వ సంపదల్ కృపాబ్ధీత్సుత కవిత్వ పటుత్వ మహత్వ సంపదల్. జై వాసవి, జై జై వాసవి. ఈ ప్రదోష వేళ అంధున అధిక మాసాన ఈ మంత్రమయమైన ప్రాంగణంలో, మంత్రమయమైన ప్రాంగణం అని ఎందుకన్నానో ముందు చెప్పుకుందాం. విచ్చేసిన మీ అందరి రూపంలో ఉన్న లక్ష్మీనారాయణ స్వామికి శిరస్సు వంచి ప్రణమిల్లుతూ ఈ సందర్భంగా నా గురువులైనటువంటి నాకు ఈ జన్మకే కాదు నా వెనకటి జన్మలకు రాబోయే జన్మలకు నాకు ఎప్పటికీ కూడా భగవత్ చింతన అనే వెలకట్టలేని ధనాన్ని ఇచ్చినటువంటి నా గురువులు మా తండ్రి గారు అయినటువంటి శ్రీ మోతడక గోపాలకృష్ణ శర్మ గారికి ప్రణమిల్లుతూ ఈ సందర్భంగా నా నుంచి శివతరమైన వాక్ వైఖరిని ప్రసరింపచేయమని ఆ పరాశక్తిని వేడుకుంటూ విషయంలోకి ప్రవేశిద్దాం. అమ్మ, అందరం కూడా ఇక్కడ చక్కగా అందరూ పచ్చగా ఉన్నారు, పచ్చటి చీరలు. ఇక్కడ నేను కూర్చున్నాను, అక్కడ మీరు వింటున్నారు అన్న భావన కాకుండా ఇది అందరం కూడా ఆహ్లాదంగా ఆనందం కోసమే కదా అందరం వచ్చింది. నేను ఏదో దుఃఖభరితమైన ఏదో ఏడుపు కొట్టు మాటలు చెప్తే వెంటనే మన లతగారు తొందరగా బస్సు బుక్ చేసుకుని పంపించేసేయండి బెంగళూరు అంటారు కదా. అందరం సంతోషంగా చెప్పుకుందాం, విందాం. లోపలికి అమ్మవారిని శుద్ధి చేసి ఎక్కడికి పోకుండా లోపలంటే హృదయ పీఠం మీద గట్టిగా బంధించేసి ప్రయత్నం చేసుకుందాం, సరేనా? చాలా తేటగా చెప్పుకుందాం. ఆనందం కష్టంగా మహా గట్టి పాకంగా ఉండకూడదు కదా, చాలా లేత తీయ పాకంగా ఉండాలి, అలా చెప్పుకుందాం. అందుకని ముందుగా అమ్మవారు ఊరికే వచ్చేస్తుందా, ఈజీగా వస్తుందా? రాదు కదా. ఎందుకు రాదు అంటే లోపల ఎవరైనా మనకు అతిథి వస్తున్నా కూడా ఫస్ట్ మనం ఏం చేస్తాం, చాలా హైరాణ పడిపోయి ఈరోజు అమ్మగారు మన రమాదేవి గారు ఎన్ని వంటలు చేశారు, నేను చాలా రోజుల తర్వాత బాగా అసలు గొంతు దాకా తిన్నానేమో. ఒక్క అతిథి వచ్చేసరికి అంత హైరాణ పడిపోయి చేశారా? మరి మనం అంత శుద్ధి చేసుకుంటాం కదా. మనకి మరి అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆదిలక్ష్మి రావాలంటే, కూర్చోబెట్టాలంటే మన లోపల మనం ఏమన్నా చాలా నీట్గా ఉన్నామా? లోపల నీట్గా ఉందా విషయం? ఎన్నెన్ని ఉన్నాయండి లోపల. ఈ జన్మలో చేసుకున్నవే కాదు, అనేక జన్మల నుంచి చేసుకున్నటువంటి మాలిన్యాలు. ఊరికే కోపం వస్తుంది, కోరికలు రకరకాల కోరికలు కలుగుతాయి, ఎన్నెన్నో కలుగుతాయి. అవన్నీ కదా 6 ఉంటాయట. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. అవన్నిటినీ అంత ఈజీగా తుడిచేసుకోలేం. కానీ ఈరోజు అందరం చక్కగా లలితా సహస్రనామం చేసుకున్నాం కాబట్టి పవర్ వచ్చేసి ఉంటుంది. ఆ శక్తితోటి అమ్మ నువ్వే శుద్ధి చేసేసేయి. ఫస్ట్ శుద్ధి నా అంతరంగాన్ని, ఈ రాక్షసులు దుమ్ము ధూళి మాలిన్యాలు ఉన్నాయి కదా, వాటినన్నిటినీ నువ్వు శక్తిస్తేనే అవి దులుపుకోగలుగుతాం. వాటితో శుద్ధి చేసేసుకుందాం. చేసుకుంటే అప్పుడు పీఠాన్ని ఏర్పరిస్తే అమ్మవారు వస్తుందన్నమాట. అందుకని ముఖ్యంగా అమ్మవారు సరే లలితా సహస్రనామ ఫలితంగా శుద్ధి అయిపోయి ఉంటుంది లోపల. అమ్మవారు రావాలంటే ఆ ఊరికనే రాదండి, వాళ్ళ ఆయన్ని ఫస్ట్ పట్టుకోవాలన్నమాట. వాళ్ళ ఆయన వస్తే కానీ ఆమె రాదు. ఆమె వెంటనే ఎందుకు రాదో, వాళ్ళ ఆయన ఏంటో, ఆవిడ కథ ఏంటో మనం బాగా తెలుసుకుందాం. అందుకని అందరం కూడా కీలకం ఎక్కడ ఉంది, కీ ఎక్కడ ఉందంటే ఆయన చేతుల్లో ఉందన్నమాట ఫస్ట్. అందుకని అందరం చక్కగా ఆయన్ని కలిసి ప్రార్థన చేసుకుందాం, సరేనా? అందరు అమ్మలందరూ కూడా ఈ ఒక్క ప్రార్థన వంతు పాడుతూ అనుకుందాం. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, కరుణా పారావర పట్టుకోండి అట్లే, వరుణాలయ గంభీర నారాయణ ఘన నీరద సంకాశ
కృతకలి కల్మషనాశ నారాయణ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇప్పుడు అందరం కూడా విషయంలోకి ప్రవేశిద్దాం. ఎవరైనా రావాలంటే ప్రేమగా పిలిస్తేనే కదండి వచ్చేది. చాలా మొహం మార్చుకొని మనం కూడా మకిలి బట్టలు వేసుకుంటే రారు కదా. అందుకే వందే విష్ణు దండం పెడతానయ్యా స్వామి, నువ్వు వస్తేనే నా భవ భయ బాధలన్నీ పోతాయి, నీ పడే బాధలన్నీ పోతాయి. హరం అయ్యా నువ్వు హరివి, నా బాధలకు హరించేవాడివి నువ్వు అని చెప్పి చాలా ప్రేమగా ఆర్తితో కదండి పిలుచుకున్నాం. వస్తారు, ఎందుకు రారు, తప్పకుండా. అది ఆయన్ని పిలిచాం కదా. ఇప్పుడు ఆ సంగతి, అమ్మవారి సంగతి చూద్దాం. అమ్మ కదా, కొంచెం ఎట్లా అయినా కూడా వెంటనే కొంచెం అంత గట్టిగా పిలవక్కర్లేదు, చాలా కొంచెం ఇట్లా అంటే చాలా అన్నమాట వచ్చేసాను. సరే, ఈ అమ్మ ఏమిటి, ఈ అయ్య ఏమిటి, కొంచెం తేటగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా అండి మనకు మన అమ్మ దయచేసి ఇది చాలా పూజగా భావిస్తున్న కార్యక్రమం. చెప్పే వాళ్ళకి ఏ చిన్న శబ్దము, ఏ మాటలు వినిపించినా డిస్ట్రాక్ట్ అవుతాం. ఇది పూజ ఉపాసన కాబట్టి దయచేసి మాట్లాడవద్దు మధ్యలో అని సవినయంగా విన్నపం చేసుకుంటున్నాం. అందరం కూడా మధ్యలో ఏదైనా మీకు ప్రశ్నలు అనిపిస్తే చేయెత్తితే నాకు అమ్మవారి స్ఫురణ ప్రకారం మనం చెప్పుకుందాం. అందరం కలిసి చేసుకుంటున్నది ఉపాసన మాత్రమే కదా. ఈ గంట పాటు ఇది పూజా కార్యక్రమంగా భావిద్దాం. అయితే చెప్పుకుంటున్న విషయం ఏమిటంటే, అమ్మ అని ఎందుకన్నారో, అయ్యా అని ఆయన ఎందుకన్నారో చెప్పుకుందాం. ఉదాహరణకి చాలా తేటగా అనుకున్నాం కదా, తేటగానే చెప్పుకుందాం. ఈ రోజుల్లో మనకి ఒకటి లేకపోతే మనకు జీవితమే లేదు. ఏమిటో చెప్పండి? ఆరోగ్యమా? ఇంకా ఒకటి చేతిలో లేకపోతే డబ్బు, అది స్పర్శలో లేకపోతే డబ్బు, శక్తి. చూడండి చప్పట్లు. ఇంకా ముందులో తరతరాలు అయిన తర్వాత ఈ దేవుడు మన బాధ చూడలేక లోపలే ఏదో ఒక ఫోన్ బిగించి బ్రహ్మదేవుడు సృష్టించి పంపించేస్తాడేమో అలా అనిపిస్తుంది కదా. ఫోనే లేకపోతే అసలు మనుగడే లేదు. భర్త కాసేపు దూరంగా వెళ్ళినా, భార్య కాసేపు వెళ్ళినా ఏమో పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోవచ్చేమో, కానీ ఫోన్ లేకపోతే మాత్రం బతకలేదు కదా. ఈ ఫోన్ అన్నది, నేను 1,00,000 రూపాయలు ఫోన్ కొనుక్కున్నాను, డబ్బా ఉంది కదండి. డబ్బా ఉంటే సరిపోతుందా? దానంతట అదే దాన్ని పనిచేసేస్తుందా అండి? ఇంకొక ఉదాహరణ, మంచి కార్ కొనుక్కున్నాను, రోల్స్ రాయిస్ కార్, పెద్ద కారు, కాస్ట్లీ కార్ కొనుక్కున్నాను, తెచ్చి ఇంటి ముందర పెట్టాను. దానంతట అదే అన్నానగర్ దాకా వెళ్ళిపోతుందా? నాకు ఏదో నోటికి వచ్చింది, నాకు చెప్పని తెలీదు.